ఇప్పుడు నేను ఈ వీడియో టైటిల్ వర్స్ట్ జర్నలిస్ట్ ఆఫ్ టీఎఫ్ఐ అని కాకుండా సింపుల్ గా సురేష్ కొండేటి అని పెట్టినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఎందుకంటే మన ఒక వర్గానికి పెద్ద ఇన్స్పిరేషన్. ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఇది ఒక శాంపుల్. హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు అని చెప్పారు కదా, రియల్ గా తెలుసుకున్నారు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి హీరోయిన్ కి? అబ్బా, ఏం క్వశ్చన్ అడిగావన్నా. మళ్ళీ అది పెద్ద క్వాంటమ్ ఫిజిక్స్ నానో టెక్నాలజీలో ప్రొఫెసర్ క్వశ్చన్ అడిగి ఇబ్బంది పెట్టినట్టు ఆ యథ ఎక్స్ప్రెషన్ ఒకటి. మరెందుకు సురేష్ కొండేటి అని చెప్పి సింపుల్ గా టైటిల్ పెట్టేయలేదు అంటే, మనోడు స్థాపించిన స్కూల్లో ఇంకా కొంతమంది యథ జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా. ఎందుకంటే We are media representatives. రీసెంట్ గా రెడ్డిట్ లోని టాలీవుడ్ సబ్ లో సినిమాలకి పిఆర్ గా పనిచేసే ఒక అతను ఆస్క్ మీ ఎనీథింగ్ పెట్టాడు. అందులో అతను చెప్పింది ఏంటి అంటే, ఇలాంటి కాంట్రవర్షియల్ జర్నలిస్ట్ ని వాళ్ళకి కావాలని పిలుస్తారు అని. బికాస్ చిన్న సినిమాలకి మార్కెటింగ్ పెద్దగా డబ్బులు ఉండవు కాబట్టి ఇలాంటి జర్నలిస్ట్ ని పిలిచి వాళ్ళు ఏం అడగాలో ఒక్కొక్కసారి కొంచెం ముందే చెప్పి, ఒక్కొక్కసారి వాళ్ళు ఓన్ గా వాళ్ళని కాంట్రవర్సీ క్రియేట్ చేసేయమంటే వాళ్ళు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు అని చెప్పేసి చెప్పాడు అనమాట. ఓకే. సో, ఇలాంటి వాళ్ళు పిలిచేది కావాలనే విషయం మనకైతే క్లారిటీ వచ్చింది. కానీ ప్రతి పిలిచేవాడికి కూడా ముందు ఒక హోంవర్క్ ఇస్తారు గదా! మీరు ఇలాంటి క్వెషన్స్ అడగండి. ఇలాంటి క్వెషన్స్ అయితే మా సినిమా వైరల్ అవుతుంది అని చెప్పి. మరి వీడికి హోంవర్క్ ఏమని చెప్పిస్తారు? మేబీ దే విల్ సే థట్ మేక్ ద హీరోయిన్ ఫీల్ అన్‌కంఫర్టబుల్. మేబీ క్రీప్ లాగా బిహేవ్ చెయి. ఆర్ మేబీ నువ్వు ఎలా క్వెషన్ అడగాలి అంటే, మన హీరోయిన్స్ పక్క స్టేట్‌కెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన హీరోలు, డైరెక్టర్ల గురించి వాళ్ళు ఇట్లా బిహేవ్ చేశారు, అట్లా బిహేవ్ చేశారని చెప్పి ఈసారి జర్నలిస్టుల గురించి కూడా మాట్లాడాలి అన్నట్టు చెప్తారేమో. ఒకసారి చూడండి వీడి సంగతి. Welcome to Tollywood. Thank you You so are much. too cuter than cute word. ఇందులో ఏముంది? జస్ట్ క్యూట్‌గా ఉన్నాను కాంప్లిమెంట్ మాత్రమే కదా ఇచ్చాడు అనుకుంటున్నారా? ఇది చూడండి. Firstly, you raised my adrenaline rush and lot of hormones అన్నమాట. సిగ్గులేదురా? సో మీ క్యూట్నెస్, ఓవర్లోడెడ్ క్యూట్నెస్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. సో దానికోసం క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ ఆవిడ ఎంత అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది అని చెప్పి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వడం, ఇంక్లూడింగ్ పీపుల్ ఆన్ స్టేజ్. సరే, ఐ కెన్ అండర్‌స్టాండ్ దే ఆర్ సెలబ్రిటీస్, పాపం వాళ్ళకి అక్కడ ఏం రియాక్ట్ అవ్వాలో తెలియక అట్లా నవ్వొచ్చేమో. బట్ దిస్ ఈస్ వాట్ వి గెట్ రాంగ్ ఇన్ అవర్ సొసైటీ. ఈవెన్ లాంగ్ బ్యాక్ ఐ రిమెంబర్ నేను రామ్ గోపాల్ వర్మది ఒక ఇంటర్వ్యూ చదివాను. అందులో అతను చెప్పాడన్నమాట. ఏమని అంటే వాళ్ళు హాస్టల్‌లో ఉండగా ఇంజినీరింగ్ కాలేజ్ టైమ్‌లో అక్కడ డైలీ వాళ్ళకొక మెయిడ్ వచ్చేది. మెయిడ్ ఆర్ కుక్ సంబడి నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఆవిడొచ్చేది చాలా బాగుండేది అంట. అండ్ వీళ్ళ రూమ్‌మేట్స్ అండ్ హాస్టల్‌మేట్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరూ కూడా ఆవిడని చూసి కొంచెం వల్గర్ కామెంట్సే చేసేవాళ్ళంట. కత్తిలాగా ఉంది, అలా ఉంది, ఇలా ఉందని చెప్పి. బట్ ఒకరోజు వీళ్ళందరూ హాస్టల్‌లో కూర్చొని రూమ్‌లో కూర్చొని తాగిన తర్వాత దే వర్ డిస్కసింగ్ అబౌట్ హర్. అండ్ వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒకడన్నాడంట, ఇవాళ పనమ్మాయి వచ్చినప్పుడు నేను రూమ్‌లోకి తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసేస్తాను అని. ఒక 2 మినిట్స్ పాటు అందరూ సైలెంట్ అయిపోయారు. బట్ దాని తర్వాత టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఇక్కడ వర్మ చెప్పేది ఏంటి అంటే, నిజంగా వాడు దాని తర్వాత ఏం చేశాడో చేయలేదో అనేది పాయింట్ కాదు. బట్ వాడు కామెంట్ చేసినప్పుడు వెంటనే దాన్ని కండెమ్ చేయకుండా అందరూ సైలెంట్‌గా ఉన్నారు చూడు, అదే చాలా డేంజరస్ అని. సో ఇక్కడ కూడా అంతే. వెనెవర్ జర్నలిస్ట్ లైక్ దిస్ కమ్ ఔట్ అండ్ బిహేవ్ లైక్ ఎ క్రీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హీరోయిన్ ఆర్ సమ్ యాక్టర్స్ ఆర్ టు ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్, వెంటనే కండెమ్ చేయకుండా ఏదో నవ్వుతాం. రీసెంట్‌గా మన టిఫిన్‌ల బాబాయ్‌ని హరీష్ శంకర్ క్వెషన్ చేసినప్పుడు ఏదో అన్నాడు, మీరొచ్చి కంప్లెయింట్ ఇవ్వండి సురేష్ కొండేటి గురించి, అప్పుడు యాక్షన్ తీసుకుంటాము అని. ఎవడంత క్రీప్ లాగా మాట్లాడుతుంటారు, బిహేవ్ చేస్తుంటారు నుంచి కంప్లెయింట్ ఇస్తేనే యాక్షన్ తీసుకుంటారా? మళ్ళీ మెయిన్ గాక పెద్ద గొప్పలున్నట్టు ఏదో బిల్డప్ ఒకటి. మేము పని చేసేది ప్రజల కోసం. ఇదే వరస్ట్ అనుకుంటే దీనికంటే అంటే ఇంత చండాలమైన క్వెషన్ ఒకటి అడుగుతాడు అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలా. బట్ ఒకటి అడిగాడు చూడండి. అంజలి గారు ఒక శ్రీతేజ్‌తో ఇబ్బంది పడ్డారా? శివయ్యతో ఇబ్బంది పడ్డారా? చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. అవును. ఏం ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేసి అడుగుంటాడు ఆ క్వెషన్? శ్రీతేజ్ బ్రష్ చేసుకొని రాలేదు, సో కిస్ పెట్టేటప్పుడు నాకు నోరు వాసన వచ్చిందని చెప్పిద్ది అనుకుంటున్నాడా? లేకపోతే ఇంకేమన్నానా? అంటే నీకు నిజంగా అలాంటి క్వెషన్ ఒకటి అడగాలి అనుకునుంటే, ఇప్పుడు హాలీవుడ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు కూడా ఎక్స్‌ప్లిసిట్ సీన్స్ ఉంటాయి. వాటికి ఇంటిమసీ కోఆర్డినేటర్స్ ఆర్ ఇంటిమసీ కన్సల్టెంట్స్ అని ఉంటారు. సెట్‌లో ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర నుండి చూసుకుంటారు. యాక్టర్స్ అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవ్వకుండా. అలా మన దేశంలో కూడా ఈ మధ్య ఇంటిమేట్ సీన్స్ ఎక్కువ అవుతున్నాయి కదా! దానికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి చేంజెస్ రావాలని అడగాల్సింది పోయి, ఎవరితో ఇబ్బంది ఫీల్ అని అడుగుతున్నారు. అంటే నిజంగా ఐ మీన్ ఏమో ఇంక నాకు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. తెలియక అడుగుతున్నాను. ఇదో బతుక చెప్పండి. ఇదొక టైప్ అయితే ఇంకో టైప్ ఆఫ్ బ్యాచ్ ఉందన్నమాట. వాళ్ళ పనుల్లో ఏంటి అంటే చిన్న యాక్టర్స్‌ని మెయిన్‌గా అప్పుడప్పుడు వచ్చే బడ్డింగ్ యాక్టర్స్‌ని లేకపోతే కొంచెం ఫెయిల్యూర్స్ ఉన్న యాక్టర్స్‌ని బాగా డౌన్ లుక్ చేయడం అన్నమాట. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వీళ్ళు దాకా ఇండస్ట్రీని పోషిస్తున్నట్టు మాట్లాడతారు. దాంట్లో మెయిన్‌గా ఒకడున్నాడు. జస్ట్ లైక్ మీరు ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కేలో వచ్చే రాధాకృష్ణ అనుకుంటున్నారేమో. అతను కాదు, వేరే అతను ఉన్నాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వాడైతే లిటరల్లీ అసలు ప్రతి ఈవెంట్ లో కూడా ఎట్లా మాట్లాడతాడు అంటే, సారీ నేను వాడు వీడు అనకూడదు, బట్ దిస్ ఫెలో డిజర్వ్స్ ఇట్ యాక్చువల్లీ. నేను చెప్పేదానికంటే మీరు చూస్తే బాగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్
ఖాన్ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయట్లేదు, కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అంటే మీ కెరీర్ పరంగా కూడా సార్ మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు. లేదు సార్, నేను ఇప్పుడు అట్లాంటి టైంలో మీరు పాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్ కి? అంటే ఏంటి ఇప్పుడు సో కాల్డ్ పెద్ద స్టార్లు పాన్ ఇండియా చేస్తేనే చిన్న యాక్టర్లు చేయాలా? సరే ఫర్ ఎగ్జాంపుల్ వీడు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, చిన్న యాక్టర్లు పాన్ ఇండియాకి ఎందుకు అని. మళ్ళీ సేమ్ జర్నలిస్టులు వీళ్ళే మలయాళం నుంచి వచ్చి మంజుమల్ బాయ్స్ లేకపోతే తమిళ నుంచి వచ్చి ఇంకేదో చిన్న సినిమాను చూసి మన తెలుగు యాక్టర్లు ట్రై చేయరు అని చెప్పేసి ఏదో ఓవర్ యాక్షన్ కూడా చేస్తూ ఉంటారు, వీళ్ళు కాక పెద్ద సినీ ఫైల్స్ అన్నట్టు. అండ్ మోర్ ఓవర్ నాకు అక్కడ అడిగిన క్వశ్చన్ లో నువ్వు పాన్ ఇండియా చేస్తావు అని చెప్పి అక్కడ సినిమా అనాలిసిస్ ఏం కనిపించట్లేదు నాకు అక్కడ. నీ స్థాయికి యాక్చువల్లీ ఆ వర్డ్ కూడా వాడాడు అనుకుంటా, నీ స్థాయికి నీకు పాన్ ఇండియా అవసరమా అని అడిగినట్టు ఉంది నాకు. ఐ డోంట్ నో వాట్ దిస్ ఫెలో థింగ్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఇంకోటి చూపిస్తా చూడండి. ఈ సినిమాలో నల్లధనం గురించి చెప్తున్నారు. ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ వ్యవస్థ దగ్గరనే నల్లధనం ఉన్నది. ఈ సినిమా మీరు ఏ ధనంతో సినిమా తీసారు? ఎలాగెలాగా ఒకవేళ నువ్వు కనుక అరూవి అనే తమిళ సినిమా ప్రెస్ మీట్కి వెళ్ళి ఏమడిగేవాడివి? ఈ సినిమాలో ఎయిడ్స్ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడారు, సో నిజంగా ఎయిడ్స్ ఉన్న వాళ్ళని బయట తీసారా అని అడిగేవాడివా? లేక ఫర్ ఎగ్జాంపుల్ విక్కీ డోనర్ తెలుగు రీమేక్ ఏంటది, నరుడా డోనరుడా, ఆ సినిమా ప్రెస్ మీట్కి వెళ్ళి ఏమడిగేవాడివి? ఈ సినిమాలో స్పర్మ్ డొనేషన్ గురించి మాట్లాడుతున్నారు, సో హీరోతో నిజంగానే స్పర్మ్ డొనేట్ చేయించారా అని అడిగేవాడివా? లేదన్నా ప్రాస్టిట్యూషన్ గురించి డీల్ చేస్తున్న సినిమా ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఉన్న సినిమా లైక్ వేదం ప్రెస్ మీట్కి వెళ్ళి ఏమడిగేవాడివి? ఈ సినిమాలో ప్రాస్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు, సో నిజంగానే ప్రాస్టిట్యూషన్ పెట్టి తీసారా అని అడిగేవాడివా? అంటే నిజంగా బుర్ర ఉందా అంటున్నా నేను. ఇప్పుడు పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ నువ్వు పెద్ద ప్రొడ్యూసర్స్ లైక్ సురేష్ బాబు లేకపోతే మన గీతార్ట్స్ అల్లు అరవింద్ లేకపోతే దిల్ రాజు ఇట్లాంటి వాళ్ళని అడుగుతావు నువ్వు వెళ్ళి. అంటే జస్ట్ బికాస్ యూ కెన్ ఆస్క్ సంథింగ్ ఇట్ డజంట్ మీన్ నువ్వు అడగాలని లేదు అక్కడ. అంటే నోరుంది కదా అని చెప్పేసి నోట్ కోసం అడగకూడదు. ఆ ప్రొడ్యూసర్ అంత ఫీల్ అవ్వలేదు ఆ క్వశ్చన్ కి, నువ్వెందుకు అంత ఫీల్ అవుతుందని మీకు అనిపించవచ్చు. కానీ రాజ్ తరుణ్ది ఒక ప్రెస్ మీట్ ఉంది ఇట్లానే, తన పర్సనల్ ఇష్యూ గురించి ఏదో బాగా అప్పుడు మీడియాలో సెన్సేషన్ అయినప్పుడు లిటరల్లీ ఆ సినిమా ప్రెస్ మీట్ లో హీ వాస్ బెగ్గింగ్, ఆల్మోస్ట్ ఏడుపు అంచుల్లో ఉన్నాడు. అది టింగ్ అంటారా పిఆర్ అంటారా ఏమన్నా మీరు అనండి. హీ వాస్ లిటరల్లీ రిక్వెస్టింగ్ ద మీడియా నాట్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ దట్ టాపిక్. నేను చాలా సెన్సిటివ్ పర్సన్, అడగండి అని. బట్ దిస్ బల్బు ఫెలో లిటరల్లీ ఎట్లా మాట్లాడతాడు అంటే, నువ్వు ఎంతవరకు ఈ టాపిక్ గురించి ఎక్కడ మాట్లాడలా, ఇక్కడ చెప్పి వదిలేసి అయిపోద్ది అనే రేంజ్ లో ఉంటుంది అతని టోన్. ఆ వీడియో పెడదాం అనుకున్నా కానీ నాకు ఎక్కదాకా దొరకలా, బేసిక్గా బద్ధకం. సో యా, ఇది ఇంకొక టైప్ ఆఫ్ జర్నలిజం అనమాట. ఎందుకు నీకు బతుకు. వీళ్ళు కాకుండా ఇంకో కేటగిరీ ఉంటారనమాట. అంటే మన టిఫినీలు చేశారా దానికి హర్ట్ అయిపోయిన బ్యాచ్ ఒకటి లాంటిది అనమాట. అంటే వీళ్ళు ఎట్లా అంటే మేము కాక సెన్సిబుల్ క్వశ్చన్స్ అడుగుతామనే ముసుగులో ఏదో క్వశ్చన్లన్నీ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇవన్నీ. అంటే లేడీస్కి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్లో. బట్ ఒక హీరోయిన్ అంటే జీరో సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది. సో వీటికి ఏం చెప్తారు మీరు? వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుంది. నేను ఫ్రాంక్లీ చెప్తున్నా, ఇవి క్రిటిసైజ్ చేయాలని మాట్లాడట్లేదు. కానీ ఈ సినిమా విషయంలో కానీ లేకపోతే అనుష్క అప్పుడు సైజ్ జీరో విషయంలో కానీ వాళ్ళు లావ్ అయినప్పుడు నా సర్కిల్లో కానీ లేకపోతే అట్లీస్ట్ నాకు తెలిసిన సోషల్ మీడియాలో ఎవ్వరు కూడా కంప్లైంట్ చేయలేదు, హీరోయిన్ ఎందుకంటే లావ్ అయిపోయింది సైజ్ జీరోలో ఉండొచ్చు కదా అని. నో, ఎందుకు అంటే అది క్యారెక్టర్ డెడికేషన్. ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఆ డెడికేషన్ మెచ్చుకున్నారు తప్ప ఎవరు కంప్లైంట్ చేయలేదు ఎక్సెప్ట్ ఫర్ దిస్ ఉమెన్. అండ్ ఈవెన్ ద సేమ్ ఇండస్ట్రీ, ఎప్పుడన్నా మన హీరోలు ఒక చిన్న సిక్స్ ప్యాక్ కి ట్రైల్ లాగా ఒక చిన్న ఏదో 4 ఎక్సర్సైజులు చేస్తే అబ్బా ఆహా అని చెప్పి సొల్లు గార్చుకుంటూ చూస్తారు. బట్ అదే ఒక హీరోయిన్ ఇట్లా క్యారెక్టర్ కోసం కొంచెం లావ్ అయితే మాత్రం హార్మోనల్ ఇష్యూస్ అని అదని ఇదని, డిస్గస్టింగ్ టు సే ది లీస్ట్. అండ్ నిజంగా మన వాళ్ళు సైజ్ జీరో గురించి అంత పర్టికులర్ అయ్యి ఉంటే మన వాళ్ళు నిజంగా అప్పట్లో సావిత్రి అమ్మ గారిని, దాని తర్వాత మధ్యలో సౌందర్య గారిని, రీసెంట్ గా మన స్వీటీ శెట్టి అదే మన అనుష్కని, వాళ్ళ మధ్యలో వచ్చిన చాలా మంది హీరోయిన్స్ నెత్తిన పెట్టుకొని చూడు. హీరోయిన్స్ అంటే కేవలం స్కిన్ షో కోసం సొల్లు గార్చుకునే బ్యాచ్ ఎంత ఉంటుందో అట్లానే వాళ్ళ యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఉండే బ్యాచ్ కూడా అంతే మంది ఉన్నారు. అండ్ ఈ సొల్లు గార్చుకునే బ్యాచ్ కూడా జీరో సైజ్ ఉంటేనే సొల్లు గార్చుకుంటా అని చెప్పేసి ఎక్కడ కూడా రూల్స్ పెట్టుకోలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. మ్యారేజ్ అయింది, పిల్లలు, ఇదంతా కూడా ఇందాక మీరు మాట్లాడుతూ కూడా చెప్పారు కదా, ఇట్లా మా మదర్ని అడగడం జరిగింది అని. సో ఇలా హీరోయిన్స్ విషయంలో ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు మూవీని, లేదు అంటే కొంతమంది సోషల్ మీడియాలోనే వైరల్గా అవుతున్నాయి ఇవన్నీ. సో మీకేమనిపిస్తుంది, ఇలా యాక్ట్రెస్ వచ్చి ముందుకు వచ్చి చెప్పాలి కదా ఇదంతా కూడా మూవీ అని చెప్పి, దాన్ని ఎందుకు ప్రమోషనల్గా చూస్తున్నారు? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈవిడ బాధ ఏంటో నేను చెప్తాను. అప్పుడు కల్కి మూవీ ప్రమోషన్స్ అప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ ఒక ఇన్స్టాలోనో ఏదో స్టోరీ పెట్టాడు, లైక్ నా లైఫ్ లోకి బుజ్జి రాబోతుంది అని. సేమ్ థింగ్ అట్లనే 35 మూవీ ప్రమోషన్స్ కి నివేద కూడా అట్లా పెట్టింది, మా అమ్మ ఒప్పుకుంది సంథింగ్ ఏదో. అంటే ఎందుకు యాక్టర్స్ ఇట్లా ప్రమోషన్ కోసం ఫ్యాన్స్ ని ఇంత ఎక్సైట్ చేస్తారు, లేకపోతే ఇట్లాంటి ఫాల్స్ న్యూస్ తో ఎందుకు ప్రాపగాండా చేస్తారు అని చెప్పేసి ఆవిడ క్వశ్చన్ అనమాట. ఫెయిర్ పాయింట్, కరెక్ట్, అందులో పెద్ద తప్పేమీ లేదు.
మరి సో కాల్డ్ వీళ్ళ యూట్యూబ్ జర్నలిజం లేకపోతే సో కాల్డ్ వీళ్ళ యూట్యూబ్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు పెట్టే థంబ్‌నెయిల్స్ దానికి మరి వాళ్ళేం చెప్పాలి? మరి వాళ్ళు కూడా బయటకొచ్చి చెప్పాలి కదా! ఒకసారి థంబ్‌నెయిల్స్ చూడండి. నిజంగా ఏ థంబ్‌నెయిల్ పెడితే కొంచెం అన్నా సిగ్గు సరం ఉండుండాలి కదా! పైగా ఆ వర్డ్‌ని హైలైట్ చేయడం ఒకటి. మరి దీనికి వీళ్ళు బయటకొచ్చి ఛానల్ సీఈఓలో లేకపోతే ఆ థంబ్‌నెయిల్ పెట్టినోడో, ఎడిటరో లేకపోతే ఇంకెవడో ఇంటర్వ్యూ చేసినోడో బయటకొచ్చి చెప్పాలి కదా! ఇది మేము కేవలం క్లిక్ బైట్ కోసం పెట్టాము. చాలా మంది ఎదవలు ఇట్లాంటి థంబ్‌నెయిల్స్ చూసి వస్తారు మా వీడియోలు చూస్తానికి. వాళ్ళ కోసమే పెడుతున్నాం అని చెప్పేసి చెప్పాలి కదా! అంటే మోరల్ పోలీసింగ్ అనేది సినిమా వాళ్ళ కోసమేనా? అంటే సినిమా వాళ్ళు మీకు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి ఎట్లాంటి కాంట్రవర్సీ అయినా క్రియేట్ చేసేయొచ్చనేగా? మీరు మాత్రం పైకి ఇట్లాంటి మోరల్ పోలీసింగ్ చేస్తే వెనకాల మాత్రం కాటన్ సీడ్ బిజినెస్ చేస్తూనే ఉంటారు. నైస్ అమ్మా. వెరీ నైస్. బై మిస్టేక్ మీరు గాని, అక్క మిగతా వాళ్ళతో పోలిస్తే పర్లా కొంచెం సెన్సిబుల్ క్వెషన్స్ అడుగుతుందేమో అని మీరు అనుకుంటున్నారేమో. వెయిట్ టిల్ యూ వాచ్ దిస్ వీడియో. అయితే అంటే తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలంటే నిజంగానే చాలా భయపడతారు. ముఖ్యంగా దానికి ఫస్ట్ రీజన్ కాస్టింగ్ కావచ్చు. అంటే ఇక్కడ చెప్పినా చెప్పకపోయినా అది వాస్తవం. ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు, బట్ వేరే ఇండస్ట్రీలో అలా ఉండదు. అంటే మీరు చేసే సైన్ అగ్రిమెంట్లో కూడా కమిట్మెంట్ అంటూ ఉంటుందంట కదా, మా ఫ్రెండ్సే చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయిలే కాదు, వేరే భాష అమ్మాయిలు కూడా ఇండస్ట్రీలోకి రావడానికి కాస్టింగ్ కౌచ్‌కి ఎంత భయపడతారో నాకు తెలీదు గానీ, మీలాంటి జర్నలిస్టులు అంటే మాత్రం చాలా ఎక్కువ భయపడతారు. బికాజ్ వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అయిపోయిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా చేసుకుంటున్న తర్వాత కూడా వాళ్ళ పర్సనల్ స్పేస్‌లోకి ఇన్వైట్ చేసి, వాళ్ళ ప్రైవేట్ మ్యాటర్స్‌ని నోటికొచ్చినట్టు గాసిప్స్ రాసేసి, వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేసేది మీరు. అండ్ చాలా వరకు కూడా సినిమాల్లోకి వెళ్తానంటే ఫ్యామిలీస్ వద్దనేది వాళ్ళేదో చెడు అలవాట్లకి బానిస అయిపోతారు. లేకపోతే ఇంకేదో కాదు. మీలాంటి వాళ్ళు రాసే గాసిప్స్‌కి, మీలాంటి వాళ్ళు పెట్టే థంబ్‌నెయిల్స్ చూసి, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అండ్ ఆ అమ్మాయి గురించి ఆ ఫ్యామిలీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ చేసే కామెంట్స్ గురించి భయపడే వాళ్ళు ఇండస్ట్రీకి వస్తే భయపడతారు. దానికి మరో ఎగ్జాంపుల్ ఇంకో తెలుగు అమ్మాయి కళాస్వాతి ప్రైవేట్ లైఫ్ మీద మీ సో కాల్డ్ సీనియర్ జర్నలిస్టులు రాసిన గాసిప్స్ అండ్ క్యాంపెయిన్. నేను ఎందుకు పేరు అడుగుతున్నాను తెలుసా? బికాజ్ నేను వెతుక్కుంటున్నా ఇక్కడ గ్రేట్ ఆంధ్ర ఎక్కడుంది అని. ఎవరైనా వచ్చారా గ్రేట్ ఆంధ్ర నుంచి? అప్పటి నుంచి మీ ఆర్టికల్స్ అన్నీ నేను చూస్తున్నాను. ప్రతి వర్డ్కి సినిమాల్లో మీరు రాసే ప్రతి ఆర్టికల్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ప్లీజ్ వెనకాల నవ్వకండి. తెలుగు అమ్మాయిలు లేరు, ఆ తెలుగు అమ్మాయి విక్టిమ్ కార్డ్ కూడా నాకు వాడే ఉద్దేశం లేదు. కానీ గ్రేట్ ఆంధ్రాలో వచ్చిన ఆర్టికల్స్ వల్ల నేను నా పర్సనల్ లైఫ్లో చాలా సఫర్ అయ్యా. ఎందుకంటే చదివిన వాళ్ళు అది నమ్మేస్తారు. ఇలా ఏది పడితే అది ఎలా రాస్తావు నీకు నోటికొచ్చిందని అడిగినందుకు ఆ గ్రేట్ ఆంధ్ర తాత చెప్పిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఆడియన్స్ ని రంజింప చేయడం కోసం, ఎంటర్టైన్ చేయడం కోసం అటువంటి రాస్తాడంట. సిగ్గులేదురా? వయసు వచ్చింది కానీ బుద్ధి ఇంకా రాలేదురా అంటారు కానీ వయసుకి బుద్ధికి ఎటువంటి సంబంధం లేదు అనే ఫిలాసఫీ నమ్ముతాను నేను. వయసులో పెద్దవాళ్ళు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ కూడా నమ్మను నేను. ఎందుకు అని ఎవరైనా అడిగితే దానికి మన గ్రేట్ ఆంధ్ర తాతని ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. ఆయనకి వయసు వచ్చిన బుద్ధి రాలేదు అండ్ ఆ వయసుకి ఆయన చేసే పనులకి రెస్పెక్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో యా, ఎనీవేస్ ఇంతకంటే నా దగ్గర మాట్లాడటానికి ఏమీ లేదు కూడా. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మేబీ జర్నలిస్ట్ ని సినిమా వాళ్ళే పిలవచ్చు, లేకపోతే వీళ్ళంతట వీళ్ళే వాలంటరీగా వచ్చి కాంట్రవర్సీ క్రియేట్ చేయవచ్చు. ఏదన్నా ఫైనల్ గా సినిమా ప్రమోషన్ యూజ్ అవుతుంది అనుకుంటే గుడ్. కానీ దాన్ని చేయడానికి కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా, అవి దాటొద్దు అంటున్నా అంతే నేను. లైక్ మేజర్ గా అయితే ఉమెన్ అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకుండా చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద లేట్ టీఎన్ఆర్ గారు, వీళ్ళు ఎంతమంది గుర్తున్నారో నాకు తెలియదు కానీ వన్ ఆఫ్ ద ఫోర్‌మోస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్‌ఫుల్ ఇంటర్వ్యూస్ ఆఫ్ టీఎఫ్ఐ. ఆయన చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బోల్డ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి బి గ్రేడ్ యాక్టర్ షకీల్ అత్. ఒకసారి యూట్యూబ్‌కి వెళ్ళి చూడండి. ఆ థంబ్‌నెయిల్ గాని, ఇంటర్వ్యూలో కాంటెక్స్ట్ గాని, ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్స్ గాని ఎక్కడా కూడా కొంచెం కూడా వల్గారిటీ ఉండదు. అదేంది చేసేంత టాలెంట్ ఎలాగో లేదు. అట్లీస్ట్ సినిమా ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు ఆ బిగిన్ సినారియోస్ లేకపోతే మేకింగ్ లో వాళ్ళు ఫేస్ చేసిన డిఫికల్టీస్ లేకపోతే వాళ్ళ లెర్నింగ్స్ ఇట్లాంటివి ఏమైనా చెప్పండి. మీరు అడిగే చెత్త క్వశ్చన్స్ అని పెట్టి చెత్త థంబ్‌నెయిల్స్ కొంచెం వ్యూవర్‌షిప్ కంటే ఇది కొంచెం తగ్గొచ్చేమో. బట్ స్టిల్ దిస్ ఇస్ వాట్ వి నీడ్ అండ్ దిస్ ఇస్ వాట్ వి నీడ్ టు నార్మలైజ్. అండ్ అలా చేసినప్పుడే మనం ప్రోగ్రెసివ్ సొసైటీ అవుతాం కూడా. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ గైస్. అండ్ మన తెలుగు మూవీ జర్నలిజం ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు మీకు తెలిసిన సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చి.